కంప్యూటర్, నెట్వర్క్, స్టోరేజ్, ఆటోమేషన్ ఉంటాయి. ఈ 4 కేటగిరీస్ లోనే ఏ క్లౌడ్ లో వాళ్ళు ఎటువంటి ఫీచర్ మనం ప్రొవైడ్ చేసినా ఉంటుంది. మనం ఇంత ముందు ఇప్పటి వరకు ఏదైతే క్లౌడ్ లో నేర్చుకున్నామో ఒకసారి రివైజ్ చేసి నెక్స్ట్ దానికి వెళ్దాం. సో కంప్యూటర్ లో మనం ఏడబ్ల్యూఎస్ EC2 నేర్చుకున్నాము. EC2లో EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేయటము, విండోస్ కావచ్చు, లైనక్స్ కావచ్చు, అవి లాంచ్ చేయటము. ఆ తర్వాత వాటిలోని సెక్యూరిటీ గ్రూప్స్ ఏంటి, కీ పేర్ ఏంటి, అవి ఎందుకు వాడతారు. ఆ తర్వాత వాటిలో మనకి ఇంజినెక్స్, అపాచీ, HTTP సర్వర్, టామ్ క్యాట్, జెన్కిన్స్, ఇవన్నీ ఇన్స్టాలేషన్ చూసాము. బ్రౌజర్లో కూడా వాటిని ఓపెన్ చేసాము. ఇక అది అయిపోయిన తర్వాత ఏఎంఐ క్రియేట్ చేయటము, క్రియేట్ చేసిన ఏఎంఐ నుంచి కొత్త ఇన్స్టెన్స్ ఏ విధంగా లాంచ్ చేయాలి. ఆ తర్వాత ఆటో స్కేలింగ్, ఆ తర్వాత లోడ్ బ్యాలెన్సర్స్, ఇంతవరకు వాటిల్లో చూసాము. ఇక మనం నెట్వర్క్ వెళ్తే విపిసి ఏంటి, విపిసి ఏ విధంగా క్రియేట్ చేయాలి, దాంట్లో ఏమేమి ఉన్నాయి, సబ్నెట్స్ కావచ్చు, అవైలబిలిటీ జోన్స్ కావచ్చు, రీజియన్స్ కావచ్చు, సో సిఐడిఆర్ ఐపీ అడ్రస్ రేంజ్లు కావచ్చు, ఇంటర్నెట్ గేట్వే, నాట్ గేట్వే, ఇవన్నీ చూసాము. ఇక స్టోరేజ్లో S3 చూసాము. ఈబిఎస్ కొంతవరకు మనము EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు చూసాము. బట్ ఈరోజు ఈబిఎస్, ఈఎఫ్ఎస్ అవేంటో చూద్దాం. అయితే మీకు కొంతవరకు డెవలప్మెంట్ ఐడియా ఉంది కాబట్టి ఒకవేళ ఉన్నా లేకపోయినా ఎటువంటి అప్లికేషన్ సరే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఉంటాయి. మరి AWS మనం నేర్చుకుంటున్నాం, ఇవి ఎక్కడ ఇక్కడ అప్లై అవుతాయంటే మన AWSలో EC2లో మనము ఫ్రంట్ ఎండ్ కానీ బ్యాక్ ఎండ్ కానీ ఏదైనా అక్కడ రన్ చేసుకోవచ్చు. స్టోరేజ్ కూడా అక్కడే మనకు 8 GB ఇస్తుంది కాబట్టి అక్కడే కావాల్సిన ఫైల్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు, లేదా S3 బకెట్ని స్టోరేజ్కి వాడుకోవచ్చు. ఇక డేటాబేస్ అనేసరికి డేటాబేస్ కావాలి కాబట్టి RDS అనేది AWS వాడు ప్రొవైడ్ చేసే ఫీచరు. మరొకసారి రిపీట్ చేస్తాను. ఒక అప్లికేషన్కి మనకు కావాల్సింది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. ఫ్రంట్ ఎండ్ సర్వర్స్ ఇన్స్టాలేషన్కి మనము AWS EC2 వాడుకోవచ్చు. సో ఫ్రంట్ ఎండ్ కోడ్ కావచ్చు, బ్యాక్ ఎండ్ కోడ్ కావచ్చు. అదే ఇన్స్టెన్స్లో ఫైల్స్ స్టోర్ చేసుకోవడానికి మనకి 8 GB ఇస్తాడు కాబట్టి దాన్ని మనం వాడుకోవచ్చు. లేదు ఇంకా స్టోరేజ్కి ఏం ఆప్షన్స్ ఉన్నాయంటే S3 బకెట్ ఉంది, ఈబిఎస్ ఉంది, ఈఎఫ్ఎస్ ఉంది. ఇక మనకి ఒక అప్లికేషన్ కావాల్సిన డేటాబేస్ కావాలి కాబట్టి డేటాబేస్కి AWS వాడు మనకి ప్రొవైడ్ చేసేది ఆర్డిఎస్. ఆర్డిఎస్ అనేది AWS వాడు ప్రొవైడ్ చేసే సర్వీసు. ఆర్డిఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. సో ఇక ఆర్డిఎస్లో మల్టిపుల్ డేటాబేస్లు మనము లాంచ్ చేసుకోవచ్చు. అది పోస్ట్గ్రెస్ డేటాబేస్ కావచ్చు, లేదా MySQL కావచ్చు. ఈ డేటాబేస్లు ఆర్డిఎస్ ఇచ్చేవాడు అంటే AWS వాడు ఇచ్చే ఆర్డిఎస్ నాకు వద్దు అని అనిపిస్తే మనకి AWS EC2లోనే మనం లాంచ్ చేసుకున్న Ubuntu సర్వర్లోనే మన డేటాబేస్ మనం అక్కడికి సెటప్ చేసుకోవచ్చు. అంటే AWS EC2లోనే మనకు కావాల్సిన ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ కూడా అక్కడే సెటప్ చేసుకొని మనమే మేనేజ్ చేసుకుంటూ మన అప్లికేషన్ని బయటికి ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక మనకు ఒక అప్లికేషన్ కావాల్సిన ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ ఈ మూడు ఉన్న తర్వాత అప్లికేషన్ బయటికి ఓపెన్ చేయడానికి ఒక URL కావాలి కదా. ఆ URL మనకి ఎలాగూ ఉంది. EC2 లాంచ్ చేసినప్పుడు మనకు ఒక IP అడ్రస్,
లేదా ఒక డిఎన్ఎస్ నేమ్. డిఎన్ఎస్ నేమ్ అంటే ఒక ప్రాపర్ నేమ్ అనేది ఎలాగో ఏడబ్ల్యూఎస్ కూడా మనకి ఇస్తున్నాడు. వాటిని వాడుకొని బ్రౌజర్లో ఓపెన్ చేసుకోవచ్చు. కాదు, నాకు ఒక ఫ్యాన్సీ నేమ్ కావాలి నా డొమైన్ కి లేదా నా ఐపీ అడ్రస్ కి అనుకుంటే, అప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేసే రౌట్ 53 అనే ఆప్షన్ వాడుకోవచ్చు. నేను స్క్రీన్ మీద నోట్ ప్యాడ్++ లో లైన్ నెంబర్ 8 లో అది హైలైట్ చేశాను. డొమైన్ రౌట్ 53 అనే ఆప్షన్ మనం వాడుకోవచ్చు. సో ఇప్పుడు వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో, కంప్యూటర్, నెట్వర్క్, స్టోరేజ్, ఈ మూడు ఆప్షన్స్ తోనే మనము మనకు కావాల్సిన వెబ్ అప్లికేషన్ ని హోస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అడిషనల్ సర్వీసులు మీరు నేర్చుకోవాల్సిన పని లేదు. అంటే అంత సింపుల్ ఏడబ్ల్యూఎస్ అంటే. అవును, అది తెలియక మనమే కొంచెం కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాము. ఒక EC2లోనే మనం సరిగ్గా మేనేజ్ చేసుకుంటే దానికి కావాల్సిన సర్వీసులన్నీ EC2లే ఉన్నాయి. దానివల్ల అప్లికేషన్ మొత్తం ఎండ్ టు ఎండ్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్ మొత్తం EC2లో పెట్టేసుకొని ఆ ఐపీ అడ్రస్ ద్వారా మనము బ్రౌజర్లో ఓపెన్ చేసుకోవచ్చు. కాకపోతే ఆన్ టాప్ ఆఫ్ దట్, కొంత కంఫర్ట్ కోసము, కొంత కన్వీనియన్స్ కోసము ఏడబ్ల్యూఎస్ వాడు కొన్ని సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వాటిని వాడుకుంటూ మనం కన్ఫ్యూజ్ అవుతాం ఏంటి ఇవన్నీ వాడాలని. సో మనకి కంఫర్ట్ కోసం అడిషనల్ గా ప్రొవైడ్ చేసే సర్వీసులు మనం చూసి కన్ఫ్యూజ్ పడాల్సిన పని లేదు. సో ద లైన్ ఫర్ ఎగ్జాంపుల్, లైన్ నెంబర్ 8 నోట్ ప్యాడ్++ లో డొమైన్ రౌట్ 53 వాడకుండా వెబ్సైట్ ను ఓపెన్ చేయలేమంటే అవసరం లేదు. మనం EC2లో ఇంజినెక్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మన బ్రౌజర్లో ఐపీ అడ్రస్ తో ఓపెన్ చేసాము. అలా వాడుకునేటట్టయితే ఈ డొమైన్ రౌట్ 53 మనకు పని లేదు. మరి ఇది ఎందుకే అంటే, మన కంఫర్ట్ కోసం ఒక ఫ్యాన్సీ నేమ్ మనకు కావాలనుకుంటే అప్పుడు వీటికి వెళ్ళాల్సి ఉంటుంది. అదే విధంగా ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేసే ఆర్డిఎస్, దీనికి వెళ్ళాలి అంటే ఎప్పుడు EC2లో నాకు నేను డేటాబేస్ ఇన్స్టాల్ చేయను, నాకు ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేసే డేటాబేస్ వాడుకుందాం అనుకుంటే ఆ డేస్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇక్కడున్న ఎటువంటి స్టోరేజ్ సర్వీస్ అయినా కావచ్చు, S3 కావచ్చు, ఈబిఎస్ కావచ్చు, ఈఎస్ఎస్ కావచ్చు. సో అది కాన్సెప్ట్. ఇప్పుడు S3 మనం నిన్న చూసాం, మీరు ప్రాక్టీస్ చేశారు. ఇప్పుడు ఈబిఎస్ చూద్దాం. ఈబిఎస్ చూడాలంటే ఫస్ట్ ఏడబ్ల్యూఎస్లోకి వెళ్ళాలి. మిగతా ట్యాబ్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక ఈ ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్ లో మీకు తెలుసు, లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో హోమ్ పేజ్, దాని తర్వాత మెనూలో కంప్యూట్ లో EC2 ఉంటుంది. మెనూ క్లిక్ చేసి మీరు ఎక్కడైనా సరే ఇక్కడ కంప్యూటర్ వెతుక్కోవచ్చు. కంప్యూటర్ క్లిక్ చేస్తే ఇక్కడ EC2 వస్తుంది. ఇన్ని మెనూ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇంక్లూడింగ్ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, చాలా ఉంటాయి ఇక్కడ ఫీచర్స్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేసాయి. బట్ మన కోర్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా వస్తే ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇవన్నీ ఆప్షనల్ అన్నమాట. మనకి ఎడిషనల్ గా ప్రొవైడ్ చేసే కంఫర్ట్ ఫెసిలిటీస్ మనం వాడచ్చు, వాడుకోవచ్చు. ఇక కంప్యూట్ లో ఈ సిటీల్లోకి వెళ్దాం. S3 ఆల్రెడీ చూసాం కాబట్టి నెక్స్ట్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ చూద్దాం. ఈ లెఫ్ట్ సైడ్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, మీరు ఇక్కడ ఈ సిటీలో నా మౌస్ పాయింటర్ ఫాలో అయితే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ మీకు కనపడుతుంది. సో ఇందులో వాల్యూమ్స్, స్నాప్ షాట్స్, లైఫ్ సైకిల్ మేనేజర్ అని ఉంది. ఇక్కడ వాల్యూమ్స్ మీద క్లిక్ చేస్తే మనకు ఎటువంటి వాల్యూము లేదు. ఎందుకు లేదంటే మనం ఎటువంటి ఇన్స్టెన్స్ రన్ చేయట్లేదు కాబట్టి. ఏదైనా ఇన్స్టెన్స్ రన్ చేస్తే డిఫాల్ట్ గా 8 GB మనకు ఏడబ్ల్యూఎస్ వాడు ఇస్తున్నాడు. విండోస్ కి అయితే 30 GB ఇస్తాడు. అవి మన EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ క్రియేట్ అవుతాయి అన్నమాట. సో అలా ఏసీ ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు డిఫాల్ట్ గా వచ్చే వాల్యూమ్ కాకుండా నాకు ఎడిషనల్ గా ఇంకో వాల్యూమ్ కావాలి అనుకుంటే అప్పుడు రైట్ సైడ్ టాప్ కార్నర్ లోకి వచ్చి క్రియేట్ వాల్యూమ్ అని కొట్టాలి. కొట్టి మనకి ఎంత స్పేస్ కావాలి, 100 GB
200 జీబీయా, వాల్యూమ్ టైప్ జనరల్ పర్పస్ ఎస్ఎస్డియా, ఇక్కడ ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చి రైట్ సైడ్ డౌన్ కార్నర్ లో క్రియేట్ వాల్యూమ్ క్లిక్ చేస్తే క్రియేట్ అయిపోతుంది. సో మరి ఏంటి దీని ఉపయోగం అంటే చెప్పాను, ఇవన్నీ అడిషనల్ బెనిఫిట్స్ కంఫర్ట్స్ మాత్రమే. డిఫాల్ట్గా ఏంటంటే ఈ C2లో మనము లాంచ్ చేసుకునేటప్పుడే 8 GB వాడు ఇస్తాడు, దాన్నే వాడుకుంటే ఓకే. లేదా లాంచ్ చేసేటప్పుడే 8 GB నాకు సరిపోదు, నాకు 100 GB కావాలనుకుంటే అక్కడే 100 పెట్టేస్తే వాడు లాంచ్ చేసి మనకి ఇచ్చేస్తాడు. అలా కాకుండా ఆ 100 GB కాదు, నేను EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేసేసాను, ఇంకొక 100 200 కావాలనుకుంటే అప్పుడు మాన్యువల్ గా ఈ వాల్యూమ్ సెక్షన్కి వచ్చి రైట్ సైడ్ టాప్ కార్నర్ లో క్రియేట్ వాల్యూమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనం ఎంత జీబీ అయితే కావాలో అంత జీబీ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కొట్టాలి. క్రియేట్ కొట్టిన తర్వాత వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. సో ఈ వాల్యూమ్ క్రియేట్ అయిన తర్వాత మనము మన ఇన్స్టెన్స్ కి దాన్ని అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు 100 GB ఉంది కదా, దాన్ని 50 GB చేస్తాను, చేసి క్రియేట్ చేస్తాను. సో కాసేపట్లో ఇది వాల్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. రీలోడ్ చేద్దాం. యా, వాల్యూమ్ స్టాటస్ అనేది ఇంకా బ్లూ కలర్ లో అవైలబుల్ లో ఉంది. కాసేపటికి అది రెడీ అవుతుంది. మరి ఈ వాల్యూమ్ మాత్రమే ఉంది. ఈ వాల్యూమ్ ని వాడుకోవాలంటే రెస్పెక్ట్ ఈసీటీ ఇన్స్టెన్స్ ఉండాలి కాబట్టి మనం ఒక ఈసీటీ ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. EC2 బాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి నేను ప్రతిసారి ఇబుంటూ వాడతాను. ఇక్కడ ఇబుంటూ అని పైన నేమ్ ఇచ్చి కింద ఈ లిస్ట్ ఆఫ్ EMIs లో నేను ఇబుంటూ మీద క్లిక్ చేశాను. 24.04 LTS వర్షన్ వచ్చింది. వాల్యూమ్ టైపు SSD వచ్చింది. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే ఇన్స్టెన్స్ టైప్ ఏముంది, T2.micro ఉంది. కీ పేర్ ఏముంది, మనకి కావాల్సిందైనా వాడుకోవచ్చు. ఇబుంటూ ఉంది, విండోస్ ఉంది, నేను ఇబుంటూ సెలెక్ట్ చేసుకుంటాను. నెట్వర్క్ లో మనకు ఆల్రెడీ తెలుసు, ఎగ్జిస్టింగ్ లైనక్స్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇదే ఇప్పుడు కాన్ఫిగర్ స్టోరేజ్ చూడండి, డిఫాల్ట్ గా వీడు 8 GB ఇస్తున్నాడు. సో ఆ 8 GB ఉంచుకొని మనం లాంచ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ డౌన్ కార్నర్ లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టెన్స్ అనేది ఫ్యూ మినిట్స్ లో మనకు లాంచ్ అవుతుంది. సో ఇబుంటో కాబట్టి మనకు ఫాస్ట్ గా లాంచ్ అవుతుంది. యా, ఇన్స్టెన్స్ స్టేట్ ప్రజెంట్ పెండింగ్ లో ఉంది. ఈ లోపు మనము ఇన్స్టెన్స్ ఐడి మీద క్లిక్ చేసి అక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవ్వలేదు, కనెక్ట్ అనే ఆప్షన్ ఎనేబుల్ అయితే మనకు కనెక్ట్ అవుతుంది. ఇన్స్టెన్స్ స్టేట్ మనం చూసినట్లయితే రన్నింగ్ లోకి వచ్చింది. ఇది పబ్లిక్ IPv4 అడ్రస్ మనకు తెలుసు, దీని ద్వారానే మనము సర్వీస్ ని యాక్సెస్ చేసుకుంటాము. లేదా ఈ పబ్లిక్ DNS అయినా వాడుకోవచ్చు. ఇంత పెద్ద పేరు అవసరం లేదనుకుంటే అప్పుడు మనము AWS లో ఉన్న Route 53కి వెళ్ళి, అంటే Route 53 అనేది ఫ్యాన్సీ డొమైన్ మనకు క్రియేట్ చేసి పెడుతుంది. డబ్బులు పడతాయి, $12 $13 అలాగే డొమైన్ బట్టి, బట్ మనకి ఇష్టమైన డొమైన్ అక్కడ కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ సిటీ కనెక్ట్ అవుదాం. క్లయింట్ లో ఎగ్జాంపుల్ కాపీ చేసుకొని, మీకు ఇప్పుడు విషయం తెలుసు, గిట్ బ్యాష్ ఓపెన్ చేసి అందులోకి మనము కనెక్ట్ అవ్వాలి. CDN టైప్ చేసి ఎంటర్ కొడితే మన యూజర్ ప్రొఫైల్కి వెళ్తుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ సెక్షన్ కి నావిగేట్ అవుదాం. అయ్యి ఈ కమాండ్ ఎంటర్ చేద్దాం. ఇప్పుడు అది మనం లాంచ్ చేసిన Ubuntu సర్వర్ కి కనెక్ట్ అయింది. సో మీకు గుర్తునే ఉంటాయి, నేను స్క్రీన్ క్లియర్ చేశాను. ఇప్పుడు దీంట్లో డిస్ప్లే ఉన్నాయో చూడటానికి వాడాల్సిన కమాండ్ DF -H. సో ఇందులో చూస్తే ఎంత ఉంది, 1 2 3 4 5 6 7 7 రోస్ ఉన్నాయి. ఫస్ట్ రోలో డెవ్ రూట్ అని ఉంది, తర్వాత TMPFS, తర్వాత మరి TMPFS, అలా మల్టిపుల్ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ కాలం కంటే
ఇంపార్టెంట్ ఏంటి లాస్ట్ కాలంలో మౌంటెడ్ అంటే స్లాష్ అన్నమాట. అంటే అది రూట్. సో రూట్ అనేది మెయిన్ యూజర్ కాబట్టి అందులో ఎంత ఉందో చూడండి. 6.8 జీబీ, అందులో యూజుడ్ 1.8 జీబీ, అవైలబుల్ 5.09 జీబీ, టోటల్ యూసేజ్ 26%. ఇది లైనక్స్ సిస్టంలో ఉన్న డిస్క్ యొక్క కెపాసిటీ. మనం విండోస్లో అయితే ఎలా చూస్తాము? మన ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసుకొని డిస్ప్లేస్ మీద క్లిక్ చేస్తే సి డ్రైవ్, డి డ్రైవ్ ఎలాగైతే వస్తాయో లైనక్స్ లో కూడా అలాగే స్లాష్ అంటే రూట్ లో 6.8 జీబీ ఉంది. అందులో 1.8 జీబీ ఆల్రెడీ యూజర్ లో ఉంది. ఇక మనం వాడుకోగలిగింది 5 జీబీ మాత్రమే. కొన్నిసార్లు ఈ 5 జీబీ సరిపోదు. అలాంటప్పుడు మనము ఎడిషనల్ గా వాల్యూమ్ ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలాగో చూద్దాం. ఇందాక మన వాల్యూమ్ ఎక్కడ క్రియేట్ చేసాము? EC2 లో క్రియేట్ చేసాం కాబట్టి లెఫ్ట్ సైడ్ వాల్యూమ్స్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ కింద వాల్యూమ్స్ మీద క్లిక్ చేశాను. చేస్తే ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లోకి వచ్చి రిఫ్రెష్ బటన్ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇవి రెండు వాల్యూమ్స్ మనకు కనపడుతున్నాయి. ఇందులో మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. లాస్ట్ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో వాల్యూమ్ స్టేట్ చూస్తే ఏంది? ఒకటి న్యూస్ ఉంది, ఇంకొకటి అవైలబుల్ ఉంది. సో అవైలబిలిటీ జోన్ లో కూడా చూస్తే ఒకటి US ఈస్ట్ 1B లో ఉంది, ఇంకొకటి US ఈస్ట్ 1A లో ఉంది. సో అంటే మన ఇన్స్టెన్స్ అనేది 1B లో లాంచ్ అయింది. మనము మన కొత్తగా మాన్యువల్ గా క్రియేట్ చేసిన వాల్యూమ్ అనేది 1A లో లాంచ్ చేసాము. సో అది మనము అవైలబిలిటీ జోన్ చూసుకోలేదు. రెండు ఒకటే రీజియన్ లో కానీ అవైలబిలిటీ జోన్ లో ఉంటే అటాచ్మెంట్ ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. క్రాస్ అవైలబిలిటీ జోన్ నుంచి కూడా అటాచ్మెంట్ అవుతుందో లేదో మనం చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు దీన్ని అటాచ్ చేయాలంటే 50 జీబీ ఉంది కదా, దీన్ని అటాచ్ చేయాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ లోకి వెళ్ళి అటాచ్ వాల్యూమ్, ఇక్కడ మీకు కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అటాచ్ వాల్యూమ్ అది అడుగుతుంది దేనికి అటాచ్ చేయాలని. మనం ఏ ఇన్స్టెన్స్ కి అయితే అటాచ్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, మనం క్రియేట్ చేసిన వాల్యూమ్ అనేది అవైలబిలిటీ జోన్ 1A లో ఉంది కాబట్టి ఇన్స్టెన్స్ అనేది పిక్ అవ్వట్లేదు. సో మనం ఒక చిన్న మిస్టేక్ చేశాము. సో కాబట్టి ఈసారి ఈ వాల్యూమ్ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్త వాల్యూము US ఈస్ట్ 1B లో క్రియేట్ చేయాలి. సో యాక్షన్స్ లోకి వెళ్ళి డిలీట్ వాల్యూమ్, డిలీట్ అని టైప్ చేయమంటున్నాడు. చేశాను. ఇక అది వెళ్ళిపోయింది. కొత్త వాల్యూమ్ US ఈస్ట్ 1B లో మాత్రమే చేయాలి. సో అవైలబిలిటీ జోన్లో US ఈస్ట్ 1B సెలెక్ట్ చేసుకున్నాను. 100 జీబీ అవసరం లేదు, 50 జీబీ పెట్టుకున్నాను నేను. ఇక రిమైనింగ్ అని డిఫాల్టే క్రియేట్ వాల్యూమ్. సో ఇప్పుడు రైట్ సైడ్ టాప్ కార్నర్ రిఫ్రెష్ బటన్ క్లిక్ చేస్తే 50 జీబీ అనేది క్రియేట్ అయింది. అది స్టాటస్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం లాంచ్ చేసిన ఇన్స్టెన్స్ కి అటాచ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఆ వాల్యూమ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ సైడ్ టాప్ కార్నర్ లోకి వెళ్ళి యాక్షన్స్, ఆ తర్వాత అటాచ్ వాల్యూమ్. ఇప్పుడు చెక్ చేద్దాం డ్రాప్ డౌన్ లో మన ఇన్స్టెన్స్ ఉంటుందని. సో ఇప్పుడు చూస్తే ఇన్స్టెన్స్ అనేది ఉంది. అది కూడా రన్నింగ్ స్టేటస్ లో ఉంది. నేను దాన్ని సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత సెలెక్టెడ్ డివైస్ నేమ్ అంటుంది. సో ఇక్కడ సెలెక్టెడ్ డివైస్ నేమ్ లో అది ఐడెంటిఫై చేసుకోవడానికి ఏదైతే కావాలో అది కొన్ని చూపిస్తుంది. నేను ర్యాండమ్ గా ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కింద న్యూయర్ లైనక్స్ కింద రీనేమ్ యువర్ డివైజెస్, ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. అటాచ్ వాల్యూమ్ కొట్టేశాను. ఇక్కడ డివైస్ డీపీ నాకు నచ్చలే అంటుంది కాబట్టి ఆ, ఇంకేదైనా సెలెక్ట్ చేసుకుందాం. ఆ,
ఎస్డిసి కూడా ఆల్రెడీ ఈ న్యూస్ లో ఉందంట. మరి ఏది ఖాళీగా ఉంది? ఈవెన్ ఎస్డిఎఫ్ ఎస్డిపిఆర్, దాని తర్వాత చూద్దాం. ఆ, దాని తర్వాత ఏదో ఉంటే దాన్ని సెలెక్ట్ చేశాను. ఓకే, యా. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ మనం లాంచ్ చేసినంత 50 GB. దాని వాల్యూమ్ స్టేటస్ చూడండి, ఈ న్యూస్ లోకి వచ్చింది. అవైలబిలిటీ జోన్ సేమ్ అవైలబిలిటీ జోన్ లో ఉంది కాబట్టి మనకు అటాచ్ అయింది. ఓకే. ఇప్పుడు ఆ ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి చూద్దాం మనం అటాచ్ చేసిన 50 GB వచ్చిందా రాలేదా అని. సో ఇక్కడ గిట్ బ్యాష్ ఎటుపోయింది, ఇక్కడే ఉంది. సో మళ్ళీ DF-H కమాండ్ కొడదాం. ఇది డిస్కనెక్ట్ అయిందా? సరిపోయింది. సో కాబట్టి ఈసీటీలోకి వెళ్ళి ఈసారి బ్రౌజర్ నుంచే కనెక్ట్ అవుతాను. ఎలాగూ మీకు రెండు పద్ధతులు చూపించినట్టుగా ఉంటుంది. ఇక బ్రౌజర్ నుంచి మనము ఈ కమాండ్ రన్ చేద్దాం. డిస్క్ స్పేస్ చూడటానికి DF-H వాడాలి. ఒక ఫైల్ కానీ ఫోల్డర్ కానీ సైజ్ చూడాలంటే మనం ఏం చేయాలి? DU-SH అని వాడాలి. సో నేను స్క్రీన్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు DF-H కొడితే ఏమొచ్చింది? 6.8 GB ఉంది. ఇంకా 50 GB ఉందా అంటే లేదు. మనం అక్కడ అటాచ్ చేశాంగా అంటే అవును చేశాము. మరి ఇక్కడికి ఎందుకు రాలేదంటే దానికి ఒక చిన్న ప్రొసీజర్ ఉంది. LSBLK అని టైప్ చేసి ఎంటర్ కొడితే ఏముంది? లాస్ట్ లో చూడండి, డిస్క్ 50 GB XVDD అని ఉంది. సో లిస్ట్ ఆఫ్ డిస్క్లోకి వచ్చింది కానీ అది మనకి ఇంకా మౌంట్ అవ్వలేదు. సో దాన్ని మౌంట్ అవుట్ చేయడానికి ఒక చిన్న కమాండ్ వాడాలి. అదేంటో మనం దీన్ని అడుగుదాం. చాట్ జీపీటీని లేదా గూగుల్ అడుగుదాం. కమాండ్ ఫర్ మౌంటింగ్ ద క్రియేటెడ్ వాల్యూమ్ ఇన్ AWS ఈసీ టు Ubuntu. సో ఇది కొట్టినట్లయితే యా, చాట్ జీపీటీలో కూడా మోస్ట్లీ సేమ్ ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే చిన్న క్వశ్చనే కాబట్టి. LSBLకి కమాండ్ కొడితే లిస్ట్ ఆఫ్ డిస్క్లు ఏమన్నాయో వస్తాయి. ఆ తర్వాత వీడు ఏమంటున్నాడు? ఫైల్ సిస్టమ్ ని క్రియేట్ చేయమంటున్నాడు. ఆ తర్వాత దాన్ని మౌంట్ చేయమంటున్నాడు. మౌంట్ చేయడానికి ప్రొసీజర్ ఇచ్చాడు. తర్వాత ఇంకేది ఇచ్చాడు? ఓకే, ట్రై చేద్దాం ఇప్పుడు మనం అది. ఉమ్. ఇది మనకి కనెక్ట్ అయింది, ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇందులో XVDD అని ఉంది. XVDDకి ఎంత ఉంది? 50 GB ఉంది. సో వీడు మనకి ఇచ్చిన కమాండ్ ఏంటి? XVDF మన దగ్గర ఉందంటే XVDD. ఓకే, కాపీ, దీంట్లోకి వెళ్ళి పేస్ట్, XVDD ఎంటర్. ఏం జరిగింది? రైటింగ్. ఓకే, ఆ కమాండ్ అయితే రన్ అయింది. ఇక నెక్స్ట్ దానికి వెళ్దాం. సూడో mkdir/m అంటే మౌంట్ పాయింట్ అంటున్నాడు. ఓకే, దాన్ని కూడా కాపీ చేద్దాం. పేస్ట్. ఓ, చండాలంగా వచ్చింది. DF-H 50 GB అయితే ఇంకా రాలేదు. Notepad++ ఎటుపోయింది? ఇక్కడ పెడదాం కమాండ్స్ ఏదో ఒకటి. దానికి ముందు అడిచిన కమాండ్ ఏంటి? ఇది XVDD అని పెట్టాం టీడీ. సో ఇప్పుడు మౌంట్ చేయాలి కాబట్టి ఇది మై డిస్క్. ఎంతది? 50. ఏ పేరు అయినా ఇచ్చుకోవచ్చు. 50 అనే పేరు యాక్సెప్ట్ చేస్తే తెలియదు కాబట్టి మై డిస్క్ అనే పెట్టాను. ఇక దీంట్లో ఇక ఈ ఎక్స్ట్రా ప్రొసీజర్ అంతా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. sudo mount div xvdd అనేది
మై డిస్క్ అనే దాంట్లోకి మనం మౌంట్ చేస్తున్నాము. నేను దానికోసం చాట్ జీపీటీ అడిగిన కమాండ్ అంటే ఇది. ఇది కూడా ఎడ పెట్టేస్తాను. ఓకే. ఆ తర్వాత ఏమన్నాడు లాస్ట్ లో, ఈ డిఎఫ్ఐఫిన్ కమాండ్ చూసుకోమన్నాడు అంతే. ఇది రిసీవర్. ఈ కమాండ్ మనం రన్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. పేస్ట్, ఎంటర్. సో మౌంట్ డైరెక్టరీ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు దాన్ని మౌంట్ ఇచ్చేద్దాం. పేస్ట్, ఎంటర్. ఇప్పుడు చెక్ చేద్దాం. చెక్ చేయాలంటే డిఎఫ్5 కదా. సో పేస్ట్, ఎంటర్. ఇప్పుడు చూస్తే మనం 50 GB యాడ్ అయిందంటే ఎస్. ఇది మై డిస్క్ అనేది మనకు మౌంట్ పాయింట్ ఎంఎన్టీలో క్రియేట్ అయింది. దాని యొక్క సైజు 47 GB. మిగతా ఏదైతే 3 GB ఉందో అది ఇన్స్టెన్స్ యూసేజ్ గా తీసేసుకుంది. సో ఇప్పుడు మన ఇన్స్టెన్స్ కెపాసిటీ ఏంటి? 8 GB డిఫాల్ట్ గా వచ్చింది. అందులో మనకే అవైలబుల్ 5 GB మాత్రమే ఉంది ఇక్కడ. మీకు ఈ స్క్రీన్ సరిగ్గా కనపడుతుందో లేదో, ఇటు కనపడుతుందో లేదో, ఇక్కడ నేను లాస్ట్ లో హైలైట్ చేశాను కదా. డి క్లియర్ చేసి మళ్ళీ ఇదే కమాండ్ కొడతాను మీకు ఈజీగా చూడటానికి. 1 2 3 4 ఫోర్త్ కాలంలో మీకు అవైలబిలిటీ ఉంది చూడండి. 5.0 GB అనేది అవైలబిలిటీ ఉంది. మనం డిఫాల్ట్ క్రియేట్ చేస్తే 8 GB నుంచి లాస్ట్ లో 47 GB ఉంది. అది ఇప్పుడు మనం అటాచ్ చేసాము. సో ఈ విధంగా మనము ఇంకా లాస్ట్ లో ఏదో ప్రొసీజర్ ఇచ్చాడు. ఆ, ఇక్కడ ఏంటంటే లాస్ట్ లో ఒక 3 కమాండ్స్ ఇచ్చాడు. అది కూడా ఆప్షనల్ అని చెప్పాడు. సో ఇదేంటంటే ఎఫ్ఎస్ ట్యాబ్ అంటే ఏంటంటే ఆ ప్రతిసారి మనం మౌంట్ అనే కమాండ్ రన్ చేయకుండా, ఈ కమాండ్ అనేది రన్ చేయకుండా ఆటోమేటిక్గా సిస్టమ్ రీస్టార్ట్ అయినప్పుడు కూడాను ఎప్పుడు ఉండాలంటే ఈ కమాండ్ అంటున్నాడు. వీటిని కూడా మీకు ఏ విధంగా రన్ చేయాలో చూపిస్తాను. సో దట్ మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ సూడో నానో ఈటీసీ ఎఫ్ఎస్ ట్యాబ్ అన్నాడు. దాన్ని నేను నానో మనం వాడకుండా విఏ ఎడిటర్ మనకు తెలుసు కాబట్టి దాన్ని వాడదాం. నానో కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది వాడటానికి. సో ఇంకో కమాండ్ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. సో దీన్ని మనం వాడదాం. ఎఫ్ఎస్ ట్యాబ్ లో డిడి కాబట్టి నేను డిడి మార్చాను. ఇది మై డిస్క్ కాబట్టి నేను మై డిస్క్ పెట్టుకున్నాను. మిగతా అంతా సేమే. యూ మౌంట్ మై డిస్క్ పెట్టేసాడు. యూ మౌంట్ అంటే అన్మౌంట్ మళ్ళీ మౌంట్ చేసుకోమంటున్నాడు. ఈ 4 లైన్స్ కూడా మనము దీంట్లో రన్ చేసేద్దాం. ఎంటర్. ఎఫ్ఎస్ ట్యాబ్ ఎంట్రీ అది. అది కొట్టినప్పుడు ఈ లైన్ మనం లాస్ట్ లో ఎంటర్ చేద్దాం. ఐ ప్రెస్ చేయండి. అది ఓపెన్ అయ్యాక కిందకి స్క్రోల్ చేసి లాస్ట్కి వెళ్ళిపోయి ఎంటర్ కొట్టేసి ఆ లైన్ మనం లాస్ట్ లో పేస్ట్ చేద్దాం. సేవ్ చేయాలంటే ఎస్కేప్ కోలను డబ్ల్యూకి ఎక్స్క్లమేటరీ ఎంటర్. ఇక ఎగ్జిస్టింగ్ దాన్ని మౌంట్ తీసేసి ప్రస్తుతానికి దాన్ని ఒకసారి వ్యాలిడేట్ చేద్దాం. మౌంట్ తీసేసాం కాబట్టి పోయిందా లేదా అని చూడండి. అన్మౌంట్ కొట్టేసరికి వెళ్ళిపోయింది. డిఎఫ్-హెచ్ కమాండ్ చూస్తే ఇందులో మనకు ఫోర్త్ కాలంలో ఆ 50 GB అనేది లేకుండా పోయింది. ఇప్పుడు మౌంట్ కమాండ్ వాడి మనము తీసుకుందాం. ఏముంటుంది ఇది? యువర్ ఎఫ్ఎస్ ట్యాబ్ హ్యాస్ బీన్ మోడిఫైడ్ బట్ సిస్టమ్ డి స్టిల్ యూజ్ ద ఓల్డ్ వర్షన్. రీలోడ్ ఏదో చేయమంటుంది కాబట్టి దాన్నే మనం చేద్దాం. పేస్ట్. దీనికి రీలోడ్ కి సూడో వాడమంటుంది కాబట్టి సూడో కూడా వాడదాం. యా, సూడో వాడిన తర్వాత మళ్ళీ మౌంట్ కమాండ్ మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు ఎర్రర్ రాలేదు. లిస్ట్ లో చూసినట్లయితే 49 GB సెకండ్ కాలంలో 49 GB, ఆ తర్వాత ఫోర్త్ కాలంలో 47 GB మనకి మౌంట్ అయింది. సో మనం మిస్ అయిన కమాండ్ సిస్టమ్ సిటిఎల్ రీలోడ్ కాబట్టి అది కూడా ఇక్కడ మీకు యాడ్ చేస్తున్నాను. చూడు, సిస్టమ్ సిటిఎల్ లోడ్. ఈ కమాండ్స్ ఉపయోగించుకొని మనము కొత్తగా క్రియేట్ చేసిన వాల్యూమ్ ని మన EC2 ఇన్స్టెన్స్ కి అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు
అటాచ్ అయిపోయిన తర్వాత మనకు డిఫాల్ట్ గా 8 జీబీ 8 జీబీతో పాటుగా రిమైనింగ్ 49 జీబీ మనకు వాడుకోవడానికి ఉంది. సో ఇది ప్రొసీజరు ఈబిఎస్ వాల్యూమ్ ని ఏ విధంగా వాడుకోవాలి అని. ఇక నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లోకి ఒకసారి వెళ్దాం. ఈబిఎస్ అంటే మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఆ, ఈబిఎస్ వాల్యూమ్ తో పని అయిపోతే గనక మనము ఆ ఈసీటీ ఇన్స్టెన్స్ ఏదైతే లాంచ్ చేసామో దాన్ని సెలెక్ట్ చేసుకొని టెర్మినేట్ కొట్టేస్తే మనకు ఆ ఇన్స్టెన్స్ డిఫాల్ట్ గా క్రియేట్ అయిన వాల్యూమ్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అది చేద్దాం. ఇన్స్టెన్స్ లోకి వెళ్ళి టెర్మినేట్ వాల్యూమ్, టెర్మినేట్ టెర్మినేట్ చేస్తే ఇన్స్టెన్స్ దాంతో పాటు క్రియేట్ అయిన వాల్యూమ్ వెళ్ళిపోతుంది. మనం కొత్తగా క్రియేట్ చేసి అటాచ్ చేసిన వాల్యూమ్ ఏదైతే ఉందో వాటిని మనమే తీసేయాలి. సో ఇక్కడ ఇన్యూజ్ అని ఉంది, అది వాటి చేస్తాడు చేయకపోయినా డిటాచ్. సో కొన్నిసార్లు ఏంటంటే వీడు ఆల్రెడీ అటాచ్ చేస్తున్న వాల్యూమ్ ని డిటాచ్ మనం చేయమంటాడు, ఆ తర్వాత డిలీట్ చేయమంటాడు. యా. సో డిఫాల్ట్ గా క్రియేట్ అయిన 8 జీబీ అనేది ఇన్స్టెన్స్ మనం టెర్మినేట్ చేస్తే దాంతో పాటుగా వెళ్ళిపోయింది. కానీ 50 జీబీ అనేది వెళ్ళలేదు కాబట్టి దాన్ని మనం సపరేట్ గా సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్ లోకి వెళ్ళి ఇందాక డిటాచ్ అనే ఆప్షన్ వచ్చింది, ఎందుకంటే మనకి ఈసీ2 ఇన్స్టెన్స్ రన్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈసీ2 ఇన్స్టెన్స్ డిలీట్ అయిపోయింది కాబట్టి మనం ఇక దీన్ని డైరెక్ట్ గానే డిలీట్ చేసుకోవచ్చు. సో లాంచ్ చేయడం ఎంత ముఖ్యమో పని అయిపోయిన తర్వాత టర్మినేట్ చేయడం కూడా అంత ముఖ్యం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో డాష్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయి, ఏమేమి వెళ్ళిపోయాయో కనపడుతుంది. చూస్తే రన్నింగ్ ఇన్స్టెన్స్ అన్నీ ఏమీ లేవు, గుడ్. డెడికేటెడ్ హోస్ట్ లేవు, కీ పేర్ ఉండొచ్చు, సెక్యూరిటీ గ్రూప్ ఉండొచ్చు, వాటికి అసలు డబ్బులు ఏం రావు. ఇక స్నాప్ షాట్ అనేది ఒకటి ఉందంట, అది ఏంటో చూద్దాం. దాని మీద స్నాప్ షాట్ మీద క్లిక్ చేస్తే ఒకటని చూపిస్తుంది. సో అది కూడా 85 జీబీ ఉందంట. నేను అంతకుముందు ఏదో క్రియేట్ చేసినట్టుంది, అది కూడా జూన్ 5 సంథింగ్ అనమాట. ఇప్పుడు దాన్ని యాక్షన్స్ లోకి వెళ్ళి డిలీట్ చేస్తాను. ఎందుకు అనవసరంగా డబ్బులు కట్టడం, మనకి వాటితో పని లేదు కాబట్టి. ఇక డిలీట్ చేశాను. దీనికి ఏదంటే కరెంట్లీ ఇన్యూజిబుల్ ఏఎంఐ. ఓ, నేను అంతకుముందు ఏఎంఐ క్రియేట్ చేసినప్పుడు ఇది క్రియేట్ అయింది. సో వాడు ఏమంటున్నాడు, ముందు ఏఎంఐ డిలీట్ చేయమంటాడు కాబట్టి ఏఎంఐ సెక్షన్ కి వెళ్ళి నేను దానికి వెళ్ళి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉందా చూస్తే రీ డి రిజిస్టర్ అని ఉంది. సో సరే నేను డి రిజిస్టర్ క్లిక్ చేశాను. అది క్లిక్ చేసిన తర్వాత డిలీట్ అసోసియేటెడ్ స్నాప్చాట్ అనే ఆప్షన్ వచ్చింది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇక వెంటనే ఏఎంఐ వెళ్ళిపోతుంది, దానికి సంబంధించిన స్నాప్చాట్ కూడా డిలీట్ చేయబడుతుంది. ఇక మళ్ళీ నేను లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో డాష్ బోర్డ్ లోకి వెళ్ళి రీలోడ్ చేసుకుని ఒకసారి చూస్తే ఇన్స్టెన్స్ అనేవి రన్నింగ్ జీరో ఉన్నాయి. ఇక కీపేర్ సెక్యూరిటీ గ్రూప్ ఉండొచ్చు, లోడ్ బ్యాలెన్సర్ లాంటివి ఏమీ లేవు, ఎలాస్టిక్ ఐపీ లేవు, స్నాప్ షాట్ లాంటివి ఏమీ లేవు. ఇక ఇన్స్టెన్స్ లో ఒకటి చూపిస్తుంది, అదేంటో చూద్దాం. ఇన్స్టెన్స్ చూపిస్తుంది, చూస్తే అది ఏ స్టేట్ లో ఉంది, టర్మినేటివ్ స్టేట్ లో ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. సో గుడ్. ఆ విధంగా డాష్ బోర్డ్ నుంచి మీరు మీకు తెలియని ఇన్స్టెన్స్ లా ఉంటే తీసేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈబీఎస్ చూసాము, దీన్ని ప్రాక్టీస్ చేయండి. దానికి సంబంధించిన కమాండ్స్ ఇవి. ఇక మిగతా కంటెంట్ రేపు చూద్దాం. థ్యాంక్ యూ.